హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దలింగేష్. నేనైతే మా ఫ్యామిలీతో పాటు షిరిడీకి బయలుదేరాం. అనంతపూర్ నుంచి అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కి కోపర్గాన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ కోపర్గాన్లో షేర్ ఆటోస్ అండ్ క్యాబ్స్ అయితే ఉంటాయి. మేము క్యాబ్ బుక్ చేసుకుని కోపర్గాన్ టు షిరిడీ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇక్కడ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అలాగే సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ పక్కపక్కనే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మేమైతే ఆన్లైన్లో ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ రెండూ ఉంటాయి. ఏసీకి అయితే పర్ డే 700 రూపీస్ అండ్ నాన్ ఏసీకి అయితే 350 రూపీస్ పర్ డే. ఎంటర్ అయిన తర్వాత రిసెప్షన్ కౌంటర్లో వచ్చి వెరిఫికేషన్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఆన్లైన్లో బుకింగ్ చేసుకోకపోయినా ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఐడి ప్రూఫ్ ఇచ్చి బుక్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ అయిపోయాక రిసిప్ట్ అండ్ రూమ్ కీస్ ఇస్తారు. ఫైనలీ ప్రాసెస్ అంతా అయిపోయాక రూమ్లోకి ఫ్రెష్ అప్ అయిపోయి అంతా సెట్ అయిపోయింది. ఇది నేను ఉన్న జే బ్లాక్ బిల్డింగ్. బయట చూడొచ్చు, మనకి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మినీ పార్క్ ఉంది. అలాగే మనం సాయిబాబా టెంపుల్ వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయి మన భక్తి నివాస్ నుండి. సాయిబాబా దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. అలాగే ఇక్కడ మరాఠాలందరూ కొలిచే వ్యక్తి, భారతదేశం గర్వించదగ్గ పౌరుడు, స్వరాజ్యం కోసం, హిందూ ధర్మ స్థాపన కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని దర్శించుకున్నాం. అలాగే టెంపుల్కి పక్కనే మనకు ద్వారకామాయి, శ్రీ చావడి మరియు ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్నాం. తర్వాత మేము సాయి హెరిటేజ్ విలేజ్కి వెళ్ళాం. ఇక్కడ ఎంట్రీ ఫీ 150 రూపీస్ పర్ పర్సన్. ఇక్కడ చూడొచ్చు, సాయిబాబా యొక్క జీవిత చరిత్రని కళ్ళకు కట్టినట్టు విగ్రహాల రూపంలో మనకు చూపించారు. చివరి క్షణాల్లో సాయిబాబా లక్ష్మీబాయికి గుర్తుగా 9 రూపీస్ గిఫ్ట్గా ఇచ్చాడు. దాన్నే మనం ది 9 డివైన్ కాయిన్స్, సాయిబాబాస్ లాస్ట్ ప్రసాద్ అని పిలుస్తారు. నేనైతే అన్నీ మర్చిపోయి కాసేపు ప్రశాంతంగా ఆనందంగా గడపాలని చిన్నపిల్లోడిలాగా మారిపోయి ఆడుకున్నాను. మా నాన్న నాకంటే చిన్నపిల్లోడు అని చెప్పి నాతో పోటీపడి ఇలా ఎగురుతూ చాలా ఈజీగా ఆ టాస్క్లు మొత్తం కంప్లీట్ చేశాడు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అన్నారా చెప్పండి. మా నాన్న ఒక ఫార్మర్, అందుకే 64 ఇయర్స్ అయినా కూడా ఒక చిన్న పిల్లోడిలాగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇలా అన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తున్నాడండి. ఇక్కడ ట్రైన్ ఎక్కి మొత్తం సాయి హెరిటేజ్ విలేజ్ని అలా చూస్తూ ఎంజాయ్ చేస్తాం. ట్రైన్ ఎక్కాలంటే 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఆ తర్వాత మ్యాజిక్ షో కండక్ట్ చేశారు. తర్వాత అక్కడ నుంచి సాయి తీర్థ్ థీమ్ పార్క్కి వెళ్ళాం. ఇక్కడ మార్నింగ్ 10 AM టు 8 PM వరకు ఓపెన్లో ఉంటుంది. బట్ లేజర్ షో, మ్యాజిక్ షో అండ్ సైట్ సీయింగ్ లోపల మొత్తం చూడొచ్చు. ఎగ్జాక్ట్గా 7కి అలా వస్తాయి. లోపల మొత్తం చూడొచ్చు. మీరు ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది. లోపల క్లాతింగ్, రెస్టారెంట్స్, 5D షో, ఫోటోగ్రఫీ, రోబోటిక్ షో అన్నీ ఉంటాయి. పర్ పర్సన్ 638 రూపీస్. మార్నింగ్ 10 AMకి అలా వచ్చి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈవినింగ్ 8 వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు. దీని తర్వాత బయట లేజర్ షో వేస్తారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. 5, 4, 3, 2, 1. తర్వాత భక్తి నివాస్కి వచ్చాం. ఇక్కడ అన్నదాన ప్రసాదం ఉదయం, మధ్యాహ్నం అలాగే రాత్రికి కూడా పెడతారు. ఉదయం అయితే 5 రూపీస్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ క్యాంటీన్లో కూడా టీ 2 రూపీస్, కాఫీ 3 రూపీస్, ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ కేవలం 10 రూపీస్ మాత్రమే. అండ్ ఇక్కడ యాంపీ థియేటర్ ఓపెన్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది ఫెస్టివల్స్కి మాత్రమే ఓపెన్ చేస్తారంట. సో నెక్స్ట్ డే మనమైతే ఒక హెర్టిగా కార్ బుక్ చేసుకున్నాం. 3600 పికప్ అండ్ డ్రాప్ ఫ్రమ్ షిరిడీ టు నాసిక్, ముక్తిధామ్ అండ్ త్రయంబకేశ్వర్ అండ్ పంచవటి. ఫస్ట్ అయితే ముక్తిధామ్కి అయితే వెళ్ళాం. ఇక్కడ దర్శనం చేసుకుంటే ముక్తి దొరుకుతుందని ప్రజలు నమ్ముతుంటారు. తర్వాత మేము ముక్తిధామ్ నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే గోదావరి జన్మస్థలం అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఔరంగజేబ్ ఈ టెంపుల్ని ధ్వంసం చేసిన తర్వాత పేష్వా బాలాజీ బాజీరావు ఛత్రపతి శివాజీ హయాంలో పునరుద్ధరణ చేశారు. ఇది 17వ శతాబ్దంలో నాగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విత్ బ్లాక్ స్టోన్స్తో కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, యూనిక్ 3 ఫేస్డ్ లింగాస్ బ్రహ్మ, విష్ణు, శివాని అయితే రిప్రజెంట్ చేస్తున్నాయి. అందుకే దీన్ని త్రయంబకేశ్వర్ అని పిలుస్తున్నారు. మేము అక్కడ నుంచి పంచవటికి బయలుదేరాం. పంచవటిలో 500 రూపీస్కి ఆటో బుక్ చేసుకోవాలి. ఇక్కడ త్రివేణి సంగమం దగ్గరకు వెళ్ళాం. ఇది గరుణ, వరుణ అండ్ గోదావరి ఇక్కడే ఒకే చోట కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు. లక్ష్మణుడు ఇక్కడే శూర్పణఖ ముక్కు కోశాడు. ఆ తర్వాతే రావణుడు ఋషి వేషంలో వచ్చి భిక్షాందేహి అని సీతని లక్ష్మణరేఖ దాటించి అపహరించాడు అని ఈ సంఘటనలన్నీ ఇక్కడే పంచవటిలో జరిగాయని వాల్మీకి రామాయణం ప్రకారం కథనాలు ఉన్నాయి. కానీ తులసి రామాయణం ప్రకారం సీతాపహరణ భద్రాచలంలో జరిగిందని కథనాలు ఉన్నాయి. ఇక్కడ సీతా గుహ లోపలికి వెళ్ళాం. చూడొచ్చు, గుహ లోపలికి వెళ్ళి అక్కడ రాముణ్ణి, ఈశ్వరుని దర్శించుకున్నాం. గోమాత మన హిందువులందరికీ ఆరాధ్య జంతువు. గోమాతకు సేవ చేయాలి అనుకునే వాళ్ళు గడ్డి కొనుక్కొని వాటికైతే పెట్టొచ్చు మనం. ఇక్కడ సీతా గుహ పక్కనే రాముడి మందిరం అయితే ఉంది. తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి.
ఇక నైట్కి షిరిడీలో మన విజయవాడ వారి ఆంధ్ర భోజనాలు అండ్ టిఫిన్స్ సాయి శుభం రెస్టారెంట్కి వెళ్ళాం. ఇక్కడైతే మన తెలుగు రుచులను స్మరించుకునేలా చేశారు. స్పెషల్ థాలీ చెప్పాం 400 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనంతపూర్కి రిటర్న్ అయిపోయాం. కోపర్గాన్ స్టేషన్కి వచ్చేసాం. యశ్వంత్పూర్ వీక్లీ SF ఎక్స్ప్రెస్కి టికెట్స్ ముందుగానే బుక్ చేసుకున్నాం. మనం రాను పోను ట్రైన్ టికెట్స్ అయితే 5000 రూపీస్ 5 మెంబర్స్కి అయిపోయింది. ట్రైన్లో మనకి IRCTC ఫుడ్ క్యాటరింగ్ సెక్షన్ ఉంటుంది. చాలా హైజీనిక్గానే చేస్తున్నారు ఫుడ్ అయితే వేడిగా. సో మేమైతే వెజ్ థాలీ, మీల్స్, చపాతీ అండ్ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం. వేడివేడిగా తీసుకొని వచ్చి ఇచ్చాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనలీ షిరిడి ట్రిప్ చాలా సక్సెస్ఫుల్గా 3 days 2 nights కంప్లీట్ చేసాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు షిరిడి వెళ్ళింటే ఓం సాయిరామ్ అని కింద కామెంట్ చేయండి.